చాలా సైలెంట్గా వదిలిపోయారు. థ్యాంక్ యూ. ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం నుంచి నిడమర్రు మండలం, ఉంగుటూరు మండలం, బేవడోళ్ళ మండలానికి కొల్లేరు గ్రామాలకు చెందినటువంటి రైతులు అలాగే అక్కడ సొసైటీ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా కొల్లేరులో వ్యవసాయం చేసుకునేటట్టు వీళ్ళకి అవకాశం కల్పించాలి. మేము గత 100 సంవత్సరాల నుంచి కూడా మేము ఎప్పటి నుంచో ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. అంటే ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టును అనుసరించి అలాగే ఈరోజు కలెక్టర్ గారికి మన PCCF గారికి కూడా వీళ్ళు వినతి పత్రాలు అందరూ కూడా అందజేయడం జరిగింది. దాన్ని వాళ్ళు సానుకూలంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి కోర్టుకు కూడా ఇక్కడ ఉన్న వాస్తవాలని అలాగే మనకి ఆల్రెడీ ఇక్కడికి మన CEC కమిషన్ రావడం జరిగింది. వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. అంటే వీళ్ళు వేరే అపోహలకు పోయి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దాని ద్వారా వీళ్ళందరికీ కూడా సానుకూలంగా ఎలా చేయాలి అంటే వీళ్ళకి ఉపాధి కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వీళ్ళందరికీ కూడా న్యాయం చేసేటట్టు ఉంటుందని కూటమి ప్రభుత్వం మీ ద్వారా వీళ్ళందరికీ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి వీళ్ళందరికీ న్యాయం జరిగేటట్టు చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే వాళ్ళకు ఉన్న ఆదేశాల ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. దానికి వీళ్ళు కూడా మనకి అంటే ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ఆదేశాలను అనుసరించి అందరం చేయాలి కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళకు కూడా అండగా ఉండి దీన్ని అంటే కొల్లేరుని కాపాడుతూ అలాగే పర్యావరణాన్ని కూడా కాపాడే విధంగా అందరినీ కూడా కలిసి తీసుకెళ్లే ఉద్దేశంలో మేము అందరం కూడా ఉన్నాం. నియోజకవర్గం నిడమర్రు, ఉంగుటూరు, బేవడోలు మండలాలకు చెందిన రైతులు కొల్లేరులో సాంప్రదాయమైన వరి సాగు చేసుకోవడానికి మా ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు గారి ద్వారా కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి ఈరోజు ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. గతంలో ఈ భూముల్లో గత 100 సంవత్సరాలుగా సాంప్రదాయ పద్ధతుల్లో వరి సాగు చేసుకునేవారు. దీంట్లో ఎటువంటి చెరువులు చేసుకునే రైతులు ఎవరు లేరు. అందరూ వ్యవసాయం చేసుకుని పండించుకునేవారే. ఇప్పుడు కొంతమంది అధికారులు ఒత్తిడి వల్ల, పై స్థాయి అధికారులు ఒత్తిడి వల్ల, కింద స్థాయి అధికారులు ఒత్తిడి వల్ల కొల్లేరు భూముల్లోకి రైతుల్ని వ్యవసాయ భూములు సాగు చేయడానికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారు. ఈ సమస్యనంతా ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో
అపాయింట్మెంట్ తీసుకుని కలెక్టర్ గారిని సంప్రదించి సాగుకు అనుకూలంగా అవకాశం కోరదామని అంటే మేమందరం ఇక్కడికి వచ్చామండి. అదే కాకుండా మా కొల్లేరులో ఇప్పుడు కూడా కాలువలు గడ్డలు పడిపోయి వ్యవసాయ భూమి జరాయితీ భూమి కూడా ముప్పుకు గురైంది. 2000 ఎకరాలు సుమారు. గత వర్షాకాలంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన వ్యవసాయ భూములు మునిగిపోతున్నాయని మా పెదరండ్రకొల శివారు ఉన్న పందుకోట కాలం గండి కొట్టారు. ఆ గండి కొట్టడం వల్ల సుమారు 2000 ఎకరాల పట్టా భూమి ఈ రోజుకి మోకాలు లోతు నడుము లోతు నీటి ముప్పు గురైంది. ఇప్పుడు అధికారులు ఆ గండి కట్టడానికి వెళ్తుంటే అది కాంటూరు 5లో ఉందని ఇంకా ఇతర ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారు. దానివల్ల 2000 ఎకరాల పట్టా భూమి రైతులు నష్టపోతున్నారు. అన్సర్వే భూముల రైతులకి ఇప్పుడు అవకాశం ఉండేది, పట్టా భూముల రైతులు కూడా నష్టపోకుండా ఉండేది. ఇవాళ దీనికి కూడా అవకాశం కల్పించట్లేదు. మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వీళ్ళందరినీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యల్ని దీని పరిష్కార మార్గం కోసం కలెక్టర్ గారిని విన్నవించుకోవడానికి మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము ఇక్కడికి చేసాం. అదే విషయం. అందరికి నమస్కారం అండి. మేము నిడమర మండలం దేవరరాపురం పెర్నెంటూరు నుంచి ఇలా మా మండలంలో 16 గ్రామాలు, అలాగే మా చుట్టుపక్కల మండలాలు బేమడోలు, అలాగే ఆడాలంట మండలం నుంచి 18 గ్రామాల నుంచి వచ్చామండి. మేము కొల్లేరులో గత 70-80 సంవత్సరాల నుంచి మా తాతల తండ్రుల నుంచి వ్యవసాయం చేసుకున్నాం. ఆ భూమిని వ్యవసాయం చేసి రబీ సీజన్ 3 నెలలు పండించుకుని ఆ పంట తీసుకుని మళ్ళీ వచ్చేసి మేము ఆ చెట్లు జోలి కానీ ఆ పక్షుల జోలి కానీ వెళ్ళట్లేదు. ఆ 3 నెలలు మేము పంట వ్యవసాయం చేసుకుని వచ్చేస్తున్నామండి. మేము ఇప్పుడు ఏంటంటే వ్యవసాయం చేసుకోవడానికి ఇదే సీజను. మేము గండ్లు కట్టుకోవాలన్నా నాట్లు వేయాలన్నా వెళ్ళాలంటే పాఠశాలలో ఇబ్బంది పెడుతున్నారండి. మాకు ఆపమన్నారు, మిమ్మల్ని ఎవరిని రావద్దన్నారని చెప్పారు. దాని నిమిత్తం మేము ఎమ్మెల్యే గారిని కలిసేవండి. ఎమ్మెల్యే గారు మాట్లాడి మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అన్నారు. మా ఎమ్మెల్యే గారి ద్వారా మా విన్నపం కలెక్టర్ గారు తెలియజేయడానికి ఈ 3 నెలలు మాకు అవకాశం పెంచమని వ్యవసాయం చేసుకోవడానికి కలెక్టర్ గారిని కోవడానికి వచ్చేవండి. నమస్కారం.